ఫీజులు ఎప్పుడెంత కట్టాల్సి వస్తుందో తెలియదు. ఫెయిల్ అయిన విద్యార్థులు రివాల్యూషన్ లో పాస్ అయిపోతూ ఉంటారు. పాఠాలు వదిలేసి అధ్యాపక సిబ్బంది పైలా పచ్చిస్గా తిరుగుతుంటారు. తాత్కాలిక పాలనతో ఆ యూనివర్సిటీ అస్తవ్యస్తంగా మారింది. ఆ యూనివర్సిటీకి కొత్త వీసీ నియామకానికి ముహూర్తం ఎప్పుడు? ఎఫ్ఎస్సీగానైనా సమర్థులను నియమిస్తారా? బోధన లేక అస్తవ్యస్తంగా మారి విద్యార్థులు ఇబ్బంది పడుతున్న ఆ యూనివర్సిటీ ఏది? అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎన్నో సమస్యలు, నిర్వహణ లోపాలు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థుల భవిష్యత్తుకు శాపాలుగా మారుతున్నాయట. కొన్ని కోర్సులు ఎగ్జామ్స్లో అనేక తప్పిదాలతో అసలు యూనివర్సిటీలో ఏం జరుగుతోంది అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఉన్నారట పేరెంట్స్ కూడా. ఇవి చాలవన్నట్లు యూనివర్సిటీలో ఏదో ఒక రూపంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. యూనివర్సిటీలో ఇంత జరుగుతున్నా ఆపద్ధర్మ వీసీ స్పందించరేంటని ప్రశ్నిస్తున్నారు విద్యార్థులు. నిద్ర నటించే వారిని లేపలేమని విద్యార్థులే కాదు, పేరెంట్స్ కూడా నిట్టేరుస్తున్న పరిస్థితే ఉందా యూనివర్సిటీలో. ఈ వర్సిటీలో పిల్లల చదువులకు ఎన్నేసి ఫీజులు ఏ రూపాల్లో చెల్లించాలో అర్థం కావడం లేదంటున్నారు తల్లిదండ్రులు. యూనివర్సిటీ తాత్కాలిక వీసీకి అన్నీ తెలిసినా మౌనంగా ఉండడంతో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో చర్చ జరుగుతోంది. కళ్ళెదుట అన్నీ జరుగుతున్న వీసీ నోరు మెదపకపోవడంపై విద్యార్థులు, విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల సమస్యలు కనబడడం లేదా, వినబడడం లేదా అని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నా యూనివర్సిటీ యాజమాన్యం స్పందించడం లేదు. తాత్కాలిక వీసీ తనకేమీ బాధ్యత లేదన్నట్టు వ్యవహరించడంపై అంతా పెదవి విరుస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన వారి మౌనం అవినీతి పరులను మరింత ప్రోత్సహించేలా ఉంటోందని, అధికారుల అక్రమాలకు వారు వంతపాడుతున్నట్టు కనిపిస్తోందని స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్కి అనుమానాలొచ్చేలా ఉంది విశ్వవిద్యాలయ పాలన. నాగార్జున విశ్వవిద్యాలయం బలోపేతానికి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాటుపడుతుంటే వర్సిటీ తాత్కాలిక పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అక్రమాలతో వర్సిటీ ప్రతిష్ట దిగజారుతోందనే మాట వినిపిస్తోంది. రాజధాని నడిబొడ్డున ఉన్న ఏఎన్యు గత ప్రభుత్వ హయాంలో రాజకీయ కేంద్రంగా మారింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనికి చెక్ పెట్టింది. అయినా కొందరు పెద్దలు నిబంధనలకు విరుద్ధంగా యూనివర్సిటీలో ఇష్టానుసారంగా నియామకాలు, వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. పేపర్ల లీకేజీలు, ఫలితాలలో గందరగోళం వర్సిటీ ప్రతిష్టని దిగజారుస్తోంది. ఫెయిల్ అయిన వందలాది మంది విద్యార్థులు రీవాల్యుయేషన్లో పాస్ కావడం, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటనలో గందరగోళంతో వర్సిటీ పరువు బజారున పడుతోంది. హాస్టళ్లలో నాసిరకం ఆహారంపై విద్యార్థులు ఆందోళనలకు దిగే పరిస్థితి ఉంది. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో నాగార్జున యూనివర్సిటీ గతం కంటే 24 స్థానాలు కిందికి పడిపోయింది. పాలనాపరమైన లోపాలను బయటపెట్టింది. యూనివర్సిటీ పాలనను ప్రక్షాళన చేయకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రస్తుత అధ్యాపకుల దృష్టి అంతా పదవులపైనే ఉందని, విద్యాబోధనకు అతి తక్కువ సమయం కేటాయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొత్త వైస్ ఛాన్సలర్ నియామకానికి మార్గం సుగమం చేయాలని, అప్పుడే యూనివర్సిటీ పరిస్థితి మెరుగుపడుతుందని అంతా అభిప్రాయపడుతున్నారు. గతంలో వర్సిటీ ఇలాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారిని స్పెషల్ ఆఫీసర్ హోదాలో నియమించిన సందర్భాలు ఉన్నాయని సీనియర్ ఆచార్యులు గుర్తు చేసుకుంటున్నారు. 15 నెలల తాత్కాలిక పాలనలో నాగార్జున వర్సిటీలో జరుగుతున్న లోపాలను, తప్పిదాలను అధిగమించాలంటే పాలనా యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయడం ఒక్కటే మార్గమని విద్యార్థి సంఘాలు, సీనియర్ ఆచార్యులు సూచిస్తున్నారు. నాగార్జున యూనివర్సిటీకి సమీపంలో ఉన్న కృష్ణా యూనివర్సిటీ ఉపకులపతిని గాని, నన్నయ్య యూనివర్సిటీ ఉపకులపతిని గాని కొన్నాళ్లు ఎఫ్ఏసీ హోదాలో నియమించినా జరిగిన నష్టం కొంతవరకు భర్తీ అవుతుందనే సూచనలు కూడా వస్తున్నాయి. గతంలో నాగార్జున వర్సిటీ, ప్రస్తుతం కృష్ణా వర్సిటీలో పనిచేస్తున్న కూన రామ్జీ వంటి అనుభవజ్ఞులను ఇక్కడ నియమించినా, ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించినా పరిస్థితులు కొంత మెరుగుపడతాయేమోనన్న నమ్మకంతో కొందరున్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు తలమానికమైన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంపై ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా దృష్టి సారించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వంటి యూనివర్సిటీలు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ముందుకెళ్తుంటే నాగార్జున వర్సిటీ మాత్రం ప్రమాణాల్లో పాతాళానికి ఎందుకు పడిపోతుందో
ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చిందంటున్నారు. పాలన గాడి తప్పిన నాగార్జున యూనివర్సిటీపై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మరి.